గతంలో స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకుని హ్మ్. అంటే ఆ రోజుల్లో రీళ్లు కాబట్టి క్యానులు తెచ్చుకుని షూటింగ్ చేసుకునేవాళ్ళు. హ్మ్. ప్రొడ్యూసర్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే టేకులు కూడా తిననిచ్చేవాళ్ళు కాదు. ఓకే. రిహార్సల్స్ వేసుకుని ఓకే అనుకున్న తర్వాత ఫ్లోర్లో చేసేవాళ్ళు. హ్మ్. చేసిన తర్వాత మ్యాక్సిమం సింగిల్ టేక్లో వెళ్ళిపోవాలి. మహా అయితే 2 టేకులు, అంతకు మించి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో సామెత ఉండేది, కేకుల్లా తింటున్నాడు టేకులు అని. అందుకని అలా టేకులు తినేటువంటి ఆర్టిస్టులను దూరం పెట్టేవాళ్ళు. ఓకే. అంటే ఆ రీల్ వెళ్ళిపోయిన తర్వాత, డిజిటల్ వచ్చేసిన తర్వాత ఖర్చు తగ్గుతుంది అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే డిజిటల్ పేరుతో, డిజిటలే కాబట్టి చిప్లోనే డిలీట్ చేసేయచ్చు తీసిన సీన్ని. అందుకని ఒక షాట్ అనేక సార్లు తీస్తున్నారు. దీంతో టైం అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత మీటర్ తిరుగుతుంది, కాల్ షీట్ మారుతుంది, ఇంకో కాల్ షీట్కి వెళ్తుంది. రైట్, వెళ్ళినప్పుడు హీరో మాత్రమే కాదు, ఆ సన్నివేశంలో ఉండే ఎక్స్ట్రా ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా బేటాలు పడిపోతాయి. ఇలా బడ్జెట్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. బడ్జెట్ పెరగకుండా ఉండాలంటే మీరు స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకుని, ఈ రోజున కూడా అదే పద్ధతి. మీకేదో రీళ్లు లేవు కాబట్టి, చిప్పులే కాబట్టి అనుకుంటే కుదరదు. చిప్పులు వచ్చిన తర్వాత బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఇదే. చిప్పే కదా అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నారు టేకింగ్. వెళ్ళిపోయి అనేకం తీసేస్తున్నారు. అంటే అక్కడికక్కడ ఇంప్రవైజేషన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఓకే. ఆ ఇంప్రవైజేషన్స్ ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఎడిట్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక లైన్ ఇవ్వాలి ఎడిటర్కి, మీరు ఇది కథ ఇలా నడుస్తుంది అని. ఆ లైన్ ప్రకారం ఆయన ఒక రఫ్ కట్ వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత మీరు కూర్చొని మీరు ఫైనల్గా ఒక అవుట్పుట్ తెచ్చుకుంటారు. ఈ ప్రాసెస్లో మీరు అద్భుతంగా తీసినటువంటి సన్నివేశాలు తీసేయాల్సి వస్తుంది. హ్మ్. కేఎస్ ప్రకాష్ రావు గారు ఎడిటింగ్లో చాలా నిర్దయగా ఉండేవారు అని చెప్పి ఆయన అసిస్టెంట్లు చెప్పేవారు. అంటే ఆ షాట్ల మీద మమకారం ఉండేది కొంతమందికి, అసిస్టెంట్ డైరెక్టర్లకు. హ్మ్. అరే ఇది చాలా అద్భుతంగా తీసాం సార్ ఇది అంటేను ఆయన ఒకే మాట చెప్పేవాడట, సీన్స్ మీద మమకారం పెట్టుకోకండి, సినిమా మీద మమకారం పెట్టుకోండి. ఓకే. మీరు ఇచ్చే అవుట్పుట్ ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అన్నది ఒకటే కావాలి. ఆడియన్స్కి కనెక్ట్ కాకుండా ల్యాగ్ కనిపించేది ఏదైనా సరే నిర్దాక్షిణ్యంగా అది ఎంత గొప్పగా ఉన్నా తొలగించాల్సిందే. నీకు గొప్పగా ఉన్నది ప్రపంచానికి గొప్పగా ఉండాలని లేదు. హ్మ్. నువ్వు కష్టపడి తీయచ్చు, కానీ అది నీ ఫీలింగ్ మాత్రమే, జనాలకు అది చిరాకు తెప్పించవచ్చు. అందుకని మమకారం పెట్టుకోకండి దేని మీద అని చెప్పేవాడట ఆయన. అది చాలామంది ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు చెప్పేవాడు, మధుసూదన్ రావు గారు, రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరూ. హ్మ్. కాబట్టి ఎడిట్ టేబుల్ దగ్గర మమకారం లేకుండా ఉండాలి. ఇది కూడా తీసే ఇంక సినిమా మొత్తం తీసేయని కూడా అనేవాడు కొంతమంది ఓకే. ఆయన. అవును, నా పద్ధతిలో నేను చేస్తాను, ఎడిటింగ్ దొబ్బేసి అందరూ ఇక్కడి నుంచి అన్న పద్ధతిలో చేసేవాడట ఆయన హ్మ్. నిర్దయగా. సో అంటే సినిమా అనేది మీరు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం సినిమా తీయట్లా. ఓకే. శంకర్ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం సినిమా తీయలా దిల్ రాజు గారు. ప్రతిరోజు ఖర్చు ఆయనదే. ఆయన ఇంట్లో డబ్బులు తెచ్చి మీ దగ్గర ఖర్చు పెడుతున్నాడు. హ్మ్. ఆయనకి ఆ రిటర్న్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. హ్మ్. ఇప్పటికీ మీరు ఇంత అద్భుతమైన సీన్లు తీశానని చెప్తున్నారు. ఈ తీసిన సినిమాలో అద్భుతాలు ఉంచి ఈ సినిమాలో పెట్టిన అద్భుతాలు కాదా? ఇప్పుడు ఈ లైన్ అద్భుతం కాదా? మీరు ఒక కథ కదా చెప్పింది ఎడిటర్కి, ఆ చెప్పిన కథలోనే లొసుగులు ఉన్నాయా? అంటే సినిమా తీసేసిన తర్వాత కథ చెప్పే ప్రయత్నం చేశారా మీరు? అంటే స్క్రిప్ట్ లేదా మీ దగ్గర, లైన్ లేదా అసలు? ఇలాంటి 100 సందేహాలు వస్తాయి ఆయన మాట్లాడిన మాటలు వింటే. హ్మ్. ఇప్పుడు పక్కాగా స్క్రిప్ట్ సీన్ టు సీన్ ఉన్నప్పుడు అకార్డింగ్ టు స్క్రిప్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఫుటేజ్ ఎందుకు వస్తుంది? అంటే ఒకే షాట్ను 3-4 పద్ధతుల్లో తీసేస్తారు. ఒకటి అక్కడ బాగుంది అనుకుని పెట్టేస్తారు.
ఇది కాకుండా ఇంకోటి ఏదో పెడితే బాగుంటుందని అనిపిస్తుంది వీళ్ళకి సినిమా ఫ్లాప్ అయ్యాక. అది పెట్టుంటే పోయేది అని అనుకుంటారు. అది పెట్టినా పోయి ఉండదు నీ దగ్గర లైన్ లేనప్పుడు. అసలు గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్ అవటానికి కారణం ఏమిటి? హీరో ఎలివేషన్స్ ప్రాపర్గా డిజైన్ చేయలేదు ఆయన. అంటే ఆ ట్రైన్ ఫైట్ హడావిడి చేశాడు, ఓకే, కానీ అది మాత్రమే సరిపోదు సినిమాని సస్టైన్ చేయటానికి. మీరు చాలా విలువైనదిగా చెప్పినటువంటి ఆ అప్పన్న గారి ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్లో ఒకటి, ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి ఎన్నికల్లో కంటెస్ట్ చేయటం, అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయటం, ఇంత కసరత్తు ఒక చిన్న ప్రాంతంలో ఉద్యమం చేస్తున్నటువంటి ఒక నాయకుడు చేస్తాడా? చేస్తే ఎన్ని శక్తులు కలవాలి ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని రన్ చేయాలంటే? ఎన్టీ రామారావు గారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అనేక శక్తులను కలిసిన ఆయనతో కలిసిన తర్వాత కదా ఆయన ఈ స్ట్రక్చరల్ మూమెంట్లోకి వచ్చి 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. సో అది మీకు ఇన్స్పిరేషన్ కావచ్చు గాక, కానీ ఆ డిజైన్ రావాలి మీ సినిమాలోకి. ఆయనకేదో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంకెవరినో నాయకుడిని చేసి, ఇవి అక్కడ సెంటిమెంటల్గా బాగానే ఉంది, ఎమోషనల్గా బాగానే ఉంది, కానీ కొంచెం ఆలోచిస్తే ఇబ్బంది కలిగించే అంశాలే. నిజానికి చాలా సందర్భాల్లో ఈ ప్రైమరీ లీడర్షిప్ని తొలగించాలి అని సెకండరీ లీడర్షిప్ అనుకుంటుంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి మీరు. ఆ ఎస్టాబ్లిష్ చేయటానికి 2-3 సన్నివేశాలు అవసరం. అలాంటి చోట్లేమో మీరు చాలా తక్కువగా వ్యవహరించి చివరికి ఆయన చనిపోయే సన్నివేశాన్ని కూడా చాలా పేలవంగా తీసి, అంటే రాజ్ తరుణ్ లాంటి హీరోతో ఎలా తీస్తారో అలా తీశాడు రామ్ చరణ్తో. అది తప్పు కదా. ఇలా చివరికి విలన్కి హీరోకి జరిగే ఫైట్ ఉంటుంది, ఏది సూర్య వర్సెస్ రామ్ చరణ్. ఆ ఫైట్ కూడా చాలా పేలవంగా ఉంటుంది. అక్కడ కూడా హీరోయిజం ఎక్కడ ఎలివేట్ కాదు. తర్వాత ఈయన సీఎం అయిపోవడానికి సిద్ధపడిపోతున్నట్టుగా షాట్ పెడతాడు, పెట్టి ఈయన ఆశల మీద ఆయన నిప్పులు కొమ్మరించినట్టుగా షాట్ నడుపుతాడు. అది తప్పు. ఈయనని ముఖ్యమంత్రిగా వాళ్ళు చెప్పినప్పుడు ఈయన వెళ్ళి రిజెక్ట్ చేసి సూర్యాకే ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అవకాశం ఇచ్చి ఆ తర్వాత బుక్ చేసి గేమ్ నడిపుంటే అప్పుడు గేమ్ చేంజర్ అన్ప్రెడిక్టబుల్ అనేటువంటి డైలాగ్కి జస్టిఫికేషన్ జరిగేది. ఇలాంటి అద్భుతమైన అవకాశాలు వదిలేసుకుని సినిమాని పేలవంగా తీసి ఇప్పుడు జనం చూడట్లేదు కాబట్టి నేను ఇంకేదో తీశాను, రిలీజ్ చేసినప్పుడు మీరు కాదా అవుట్పుట్ బయటకు వదిలింది, మీరే కదా. మిమ్మల్ని పక్కకు తోసి ఎవరైనా చేశారా? చేసుంటే వాళ్ళ పేర్లు చెప్పండి.